నమస్తే అండి. వైష్ణవి కథలకి స్వాగతం. ఇవాళ మనం వినబోయే కథ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అనైతికం, ఎపిసోడ్ 6. ఇక కథలోకి వెళ్ళిపోతే, మేమిద్దరం కారులో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మందు డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత నన్ను డ్రాప్ చేయడం జరిగేది. ఆ డీలర్ ఇతనికి నమ్మకస్తుడు అవడం వల్ల అతని పర్యవేక్షణలో నా కాలేజీ దగ్గరలోనే మరో ఫ్యాక్టరీ పెట్టాలనే ఆలోచన ఇతనికి ఉన్నట్టు నాకు అర్థమైంది. అక్కడ ఫ్యాక్టరీ మాత్రమే పెడతారా, లేక ఆఫీస్ కూడానా అడిగాను. అంటే అన్నాడు అతను అర్థం కానట్టు. నేను నవ్వి, మరేం లేదు, ఆఫీస్ కూడా పెడితే ఎప్పటికీ కారులోనే రావచ్చు పోవచ్చు కదా అని అన్నాను. అతను ఆశ్చర్యంగా నా వంక చూసి నవ్వేసి, సిల్లీ, డూ యూ రియల్ థింక్ సో అని అడిగాడు. నేను తల అడ్డంగా ఊపుతూ నవ్వి, ఛాఛా అది కాదు, పట్టుమని 15 కిలోమీటర్ల దూరం లేదు, 2 ఆఫీసులు పెట్టడం అనవసరమేమో అనిపించింది. అంతేకాదు, ఒకే ఆఫీస్ అయితే సెంట్రలైజ్డ్ అథారిటీ కూడా ఉంటుంది కదా, ఫ్యాక్టరీలో కూడా అంతా కొత్త వారినే తీసుకునే బదులు పాత వాళ్ళని ఇక్కడికి బదిలీ చేయడం మంచిదేమో అన్నాను. అతను తన మొహంలో ఆశ్చర్యం కనపడనివ్వకుండా, మరి అక్కడ పాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి తక్కువ అవదు అని అడిగాడు. ప్రొడక్షన్ మొదలవడానికి ఇంకా టైం ఉంటుంది కదా, అప్పట్లోగా అప్రెంటిస్ ట్రైనీస్ని తీసుకోండి పాత ప్లాంట్లో, కానీ వాళ్ళని మాత్రం కొత్త ప్లాంట్కి మార్చొద్దు అన్నాను. ఎందుకు అన్నాడు అతను కుతూహలంగా. కొత్త ప్లాంటు కొత్త మిషనరీతో ఏ ఒడిదుడుకులైనా రావచ్చు, వాటిని ఎదుర్కోవాలంటే సమర్థులు అనుభవజ్ఞులు అయితేనే మంచిదేమో అని నా ఉద్దేశం. అయినా మీకు తెలియదేముంది అన్నాను. అతడు ఒక క్షణం మౌనంగా ఉండి, నువ్వు అర్జెంటుగా ఉద్యోగం మానేయాలి అన్నాడు గంభీరంగా. నేను ఒక్కసారిగా తెల్లబోయి, ఏ అని అడిగాను అతని సీరియస్నెస్ని చూసి. నేను అతిగా వాగానేమో, అతనికి నచ్చలేదేమో అని భయమేసింది. మరేం లేదు, నాతో పాటు వ్యాపారంలోకి దిగు అన్నాడు అతను నవ్వేసి. నేను తేలిగ్గా నవ్వుతూ, అయ్యో, నేను కొత్త విషయాలు ఏమీ చెప్పలేదండి, నేనేదో గొప్పగా మీకు ఉచిత సలహాలు ఇస్తే మీరు మరీ ఎక్కువ చేసి పొగిడేస్తున్నారు అన్నాను మొహమాటంగా. కానీ అతను మెచ్చుకోవడం నన్ను బాగా సంతృప్తిపరిచింది. పొగడడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఒకవైపు జెనెటిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించి మరోవైపు బిజినెస్ గురించి ఇంత లోతుగా మాట్లాడటం ఆలోచించడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ మ్యారేజ్ హ్యాస్ షాడోన్ యూ హానెస్ట్లీ. అతని గొంతులోని సిన్సియారిటీ నన్ను కదిలించింది. తిరిగి అతనే అన్నాడు, నా తమ్ముడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఎవరో కొత్త అమ్మాయి వస్తుంది కాబోలు, అత్తగారితో గొడవలు పడకుండా ఇంటి పనులు పంచుకుంటే బాగుండునని అనుకున్నాను. నీ క్వాలిఫికేషన్ తెలిసాక పీజీ చేసి ఇంట్లో కూర్చుంటుందా ఈ అమ్మాయి ఫ్యాషన్ కోసం? ఎందుకు చదువుతారో, అది అంత కష్టపడి మెడల్స్ సంపాదించుకుని అని చిరాకు పడ్డాను. నిజం చెప్పొద్దు. అతను ఇంకా ఏదో అనబోతుంటే నేను అడ్డుపడి, మరి తర్వాత ఏమనుకున్నారు, ఇప్పుడేమనుకుంటున్నారు అని అడిగాను చిన్నపిల్లల. అలా అడిగిన తర్వాత సిగ్గేసినా అతను నన్ను మెచ్చుకుంటుంటే చిన్నపిల్లలకు కలిగే ఆనందం కలిగింది. ఈ లోపల అతను అన్నాడు, తర్వాత నువ్వు పుస్తకాలు ఆసక్తిగా చదువుతూ ఇంటి పనిని ఓ అడ్డంకిలా ఫీల్ అవుతుంటే మా ఇంటి వాతావరణంలో అనవసరంగా నలిగిపోతున్నావని జాలేసేది. ఆ విషయంలో నీకు వాడికి గొడవలు వస్తాయని ముందే ఊహించాను. ఎందుకంటే వాడు బాగా హోమ్లీ టైపు. వాడికి నాలా ఛాలెంజింగ్ జీవితం అక్కర్లేదు. అమ్మ వండి పెడుతుంటే పెళ్ళం అత్తగారికి సాయపడుతూ తన్ని ప్రేమిస్తుంటే సాఫీగా జీవితం గడిపేయాలనుకున్నాడు. దురదృష్టవశాత్తు నా ఊహ నిజమైంది. కానీ నువ్వు చాలా తెలివైన అమ్మాయివి కనుక అవన్నీ నువ్వు పరిష్కరించుకోగలవన్న నమ్మకం కూడా నాకు ఉంది అన్నాడు. అప్రయత్నంగా నా కళ్ళెందుకో తడయ్యాయి. ఈ మాత్రం సానుభూతి కోసం నేను ఎంత మొహం వాచి ఉన్నానో దాన్ని బట్టే నాకు అర్థమైంది. నా మనస్తత్వం సరిగ్గా అర్థం చేసుకున్నది మీరొక్కరే. నేను పెరిగిన వాతావరణం వేరు. వంటింటి గురించి తపన పడుతూ పెరగలేదని, అందుకే నా ఆలోచన సరళి వేరుగా ఉంటోందని మన ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. సర్లేమ్మని నేనే మన ఇంటి వాతావరణానికి అనుగుణంగా మారదామని ప్రయత్నిస్తున్నాను. ఎవరూ నాకు సహకరించట్లేదు అన్నాను. నా కంఠం రుద్ధమైంది. నా వ్యాధిని పంచుకుంటున్నట్లుగా అతను మౌనంగా విని తర్వాత, అవును, నేను అర్థం చేసుకోగలను, కానీ బాధపడడం వల్ల ప్రయోజనం లేదు కదా. సంసారమే అక్కర్లేదని వెళ్ళిపోతే అది వేరే సంగతి. కానీ కావాలనుకున్నప్పుడు దాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవడంలోనే మన తెలివితేటలు బయటపడతాయి. అది చెప్పినంత తేలిక కాదనుకో. నువ్వు మానసికంగా సర్దుకోవటానికి కొంతకాలం పడుతుంది. అంతవరకు ఓపిక పట్టు, ఓకే?
అతని స్వరం మార్ధవంగా, వాత్సల్యంగా, ఓదార్పుగా ధ్వనించింది. ఇంట్లో అసలు ఏ విషయమూ పట్టించుకోవడానికి తీరిక లేని మనిషిలా కనిపించే ఇతను ప్రతి చిన్న విషయాన్ని ఇంత లోతుగా పరిశీలించి కరెక్ట్గా అంచనా వేసి అర్థం చేసుకుంటున్నాడు. ఇతనింత బాధ్యతాయుతమైన వాడు కాబట్టే ఇంట్లో ఎవరూ ఈయనకి ఎదురు చెప్పరు. ఇది అర్థమైన తర్వాత నాకు ఆయన మీద గౌరవం మరింత పెరిగింది. నేను అతనిలో ఇంకోటి కూడా గమనించాను. అతని ఇంట్లో మిగతా వారందరిలా లౌక్యుడు కాదు. మిగతా వాళ్ళెవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే మనసులో ఇంకేదో పెట్టుకుని పైకి వేరేలా కనబడుతున్నారేమోననే భావం నాకు కలుగుతుండేది. ఆ అలవాటు ఈయనలో లేకపోవడం నేను గుర్తించాను. అతని మీద విశ్వాసం పెంచుకోవడానికి ఇది కూడా దోహదపడింది. దగ్గరగా చూడటం వల్ల అతని వ్యక్తిత్వాన్ని బాగా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. అతనిలో అదో విధమైన నిరంతరం రిలాక్సేషన్ ఉంది. ఎప్పటి విషయం అప్పుడు, ఎక్కడి గొడవలు అక్కడ వదిలేసి తర్వాతి దాని మీద మనసు కేంద్రీకరించే కంపార్ట్మెంటలైజేషన్ ఉంది. ఈ గుణం అందరికీ ఉండదు. ఆఫీసు గొడవలతో ఇంట్లోకి వచ్చి కురుక్షేత్రం సృష్టించే వ్యక్తులు కోకొల్లలు. అంతకంటే ఎక్కువ ఒత్తిడి, రిస్క్ ఉన్న వ్యాపార రంగంలో ఉంటూ ఇతనికి ఇంత ఆహ్లాదకరంగా కనిపించడం నాకు అమితమైన ఆశ్చర్యం కలిగించేది. శ్రావ్యమైన సంగీతం వినడం అతని అలవాటు. అదే తనను బాగా ఆహ్లాదపరిచేది అని అతను ఎప్పుడో ఒకసారి చెప్పాడు. కారులో ఎప్పుడూ సన్నటి సంగీతం వినిపించడం వల్ల అది నన్ను ఉల్లాసపరుస్తుంటే నాకు అది నిజమేననిపించింది. ఆ ఉల్లాసం చాలాసేపు నన్ను వదలకుండా ఉండేది. ఈ విషయం నాకు ఇంతకాలం ఎందుకు తెలియలేదా అని నేను ఆశ్చర్యపడ్డాను. చురుకుగా పనిచేయగలగడం, కొత్త ఉత్సాహం నాకు తెలియకుండానే నాలో ప్రవేశించాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడం మొదలుపెట్టింది. ఇంత క్రితంలా అతనితో కలిసి కారులో వెళ్ళడం నాకు గిల్టీగా అనిపించడం లేదు. అదేదో మామూలు విషయంలా కనబడసాగింది. బయట వాళ్లకు కూడా అది విడ్డూరంగా కనబడాల్సిన అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే అతనికి నాకు వయసులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది నన్ను నేను సమాధానపరచుకోవడానికి వెతుక్కున్న జవాబేమోనని తర్వాత అనిపించింది. నేను అలా వెళ్తున్నానన్న విషయం మా అమ్మకు తెలిసిన తర్వాత తనకి నచ్చని విషయం వింటున్నట్లుగా మొహం పెట్టింది. ఎందుకే, బండి కొనుక్కోవచ్చుగా, నువ్వే దర్జాగా వెళ్ళొచ్చు అంది. నాకు కాస్త బాధేసింది. ఒక ఆడ మగ కాస్త సన్నిహితంగా ఉంటే ఎవరికైనా ఈ అర్ధరహితమైన అనుమానమే ఎందుకు వస్తుందో అర్థం కాలేదు. అయితే నా చిరాకుని ప్రదర్శించకుండా, సర్లే, దానికో పెద్ద గొడవ జరిగింది. నా డబ్బుని దాన్ని తగలేయడం వాళ్ళకి ఇష్టం లేదు. నాకు శ్రమ కలగకుండా ఉండడానికి ఇది వాళ్ళు కనుక్కున్న పరిష్కారమే. అయినా ఆయన చాలా పెద్దవాడమ్మా, నేనంటే ఎంతో ఆపేక్ష అని చెప్పాను. ఆ తర్వాత కూడా మాటల్లో ఆయన బిజినెస్ విషయాలు అప్పుడప్పుడు నాతో చర్చిస్తూ ఉంటారు. నాకు ఈ రంగంలో ఆసక్తి ఎలా ఏర్పడిందా అని ఆయనకెప్పుడూ ఆశ్చర్యమే. ఇదంతా మా నాన్నగారు అన్నయ్యల నుంచి నేర్చుకున్నదే అని నేను చెప్తే ఎంతో మెచ్చుకున్నారు. లాంటి వ్యాఖ్యానాలతో నా తండ్రి అంతటి వాడి గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడేదాన్ని. మనిషి తన ప్రవర్తనకి అనుగుణంగా ఎంత చక్కగా తన మాటల్ని ఏరికూర్చుకుంటాడో కదా అని తర్వాత నాకే అనిపించింది. ఒకరోజు నా అత్తగారి దూరపు బంధువు ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. నా అత్తగారు ఆవిడతో ఇంత పెద్ద కుటుంబానికి ఈ ఇల్లు చిన్నదైపోయి సరిపోవట్లేదని చెప్తుంటే ఆవిడ పెద్దరికమంతా తనకే ఆపాదించేసినట్లు సలహాలు ఇవ్వబోయింది. మగవాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోగలరు. నీ కోడలి కాలేజీకో కూతురు కాలేజీకో దగ్గరగా పెద్ద ఇల్లు తీసుకో, అదే ఓ 200-300 ఎక్కువైనా పర్లేదనుకో, మీ ఇంట్లో అంతా సంపాదనా పర్లేగా అని దీర్ఘాలు తీసింది. ప్రస్తుతం అదే సమస్య కాదు వదినా, చిన్నదాని కాలేజీ దగ్గరే, ఆటోలో వెళ్ళినా 5 రూపాయలు అవుతుంది. ఇక కోడలంటావా, దాన్ని పెద్దవాడు దింపుతాళ్లే అని తన ధోరణిలో చెప్పుకుపోతోంది మా అత్తగారు. ఆ దూరపు బంధువు 8వ వింత జరిగినట్లు అదిరిపడింది. పెద్దాడు చిన్న కోడల్ని దింపుతున్నాడా అంది ఆవిడ తప్పుగా విన్నానేమో అన్నట్లు. నా అత్తగారు వెంటనే సర్దుకుని, అదే, అమ్మాయి పాపం చిన్నపిల్ల, ఉద్యోగం ఇల్లు సర్దుకోలేక బస్సులో ప్రయాణాలు చేయలేక అవస్థపడుతోందని నేనే పెద్దాన్ని వీలున్నప్పుడల్లా అమ్మాయిని దింపేరా, నీది అదే దారిగా అన్నాను. వాడు పాపం వెంటనే ఒప్పుకున్నాడు. ఎంతైనా నా పిల్లలు నా మాట జవదాటరు అని గర్వంగా చెప్పుకుంది. నా అత్తగారు ఏం చెప్తుందా అని కుతూహలంగా లోపల నుంచి వింటున్న నేను ఆవిడ చెప్పిన తీరుకి ఎంతో ఆశ్చర్యపోయాను. ఎదుటి వాళ్ళకి మరే వాదము లేకుండా చెప్పగలగడం అందరికీ సాధ్యం కాని విషయం. నా అత్తగారిది అందులో అందివేసిన చెయ్యి.
అయినా నా ప్రస్తుతం ఆవిడ నన్ను సమర్థించడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఏదేమైనా మేమిద్దరం రాకపోకలు సాగించడం ఆగలేదు. అతని విక్టీ వింటీస్లో రాను రాను నేను బాగా పాలు పంచుకోసాగాను. మా ఇద్దరి భావస్వరూపం నన్ను చకితురాల్ని చేసేది. ఆశ్చర్యకరంగా అతనికి అధునాతన ఫ్యాషన్స్, వస్త్రధారణ, హెయిర్ స్టైల్స్ గురించి బాగా తెలుసు. ఎప్పుడో మాటల్లో, ఈసారి టూర్కి వెళ్ళినప్పుడు నీకు రాజస్థానీ ఉలెన్ హ్యాండ్ వర్క్ చేసిన డ్రెస్ తీసుకొస్తాను, క్రితంసారి చెల్లాయికి తెచ్చాను, నువ్వు చూసావా నేను తెచ్చిన డ్రెస్ లాంటి మాటలు అతని నోటి నుంచి దొర్లితే నాకు వింతగా ఉండేది. విట్నీ హాస్టన్కి ఫలానా సినిమాలో ఉన్న స్టైలు ఇంకే సినిమాలో ఉందో చెప్పేవాడు. అతనెప్పుడూ ట్రాక్లో ఉంచుకుంటాడా అని నాకు ఆశ్చర్యం కలిగేది. రీడర్స్ డైజెస్ట్ జోక్స్, హిందూలో వచ్చే మేనేజ్మెంట్ ఆర్టికల్స్, సంపాదకీయం అతనికి ఎప్పటికప్పుడు తెలిసిపోయేది. ఇతరులు చూసి నేర్చుకోవాల్సిన ఇలాంటివే ఎన్నో మంచి లక్షణాలను కూడా నేను అతనిలో గమనించాను. అదంతా గుర్తొస్తే ఇప్పుడు నవ్వొస్తుంది. ఎవరో రచయిత అన్నట్లు మొదట్లో ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలనే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ మంచి లక్షణాలనే చూపిస్తారు కాబట్టి. ఒకరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను. అసలు ఫోన్ వచ్చిందన్న విషయం నాకు తయారై బయటకు వచ్చే వరకు తెలీదు. నా భర్త నాదో ఏదో చెప్పాలన్నట్టు, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు గంభీరంగా మొహం పెట్టి పచార్లు చేస్తున్నా నేనేం పట్టించుకోలేదు. ఏదో అవసరం వచ్చుంటుంది, ఎలా అడగాలా అని సందిగ్ధంలో ఉన్నాడు. అడగని అతన్నే అనుకున్నా నిర్లక్ష్యంగా. ఉన్నట్టుండి అతను పచార్లాపి, మీ ఇంటికేసి వెళ్ళొద్దాం, ఈరోజు కాలేజీకి వెళ్ళకు అన్నాడు. ఎందుకో నాకు అర్థం కాక, దేనికి అని అడిగాను. ఏం లేదు, మామయ్య గారికి చిన్న హార్ట్ అటాక్ వచ్చిందట. చిన్నదే, కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. హాస్పిటల్కి వెళ్ళి చూద్దామని అన్నాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు చల్లబడిపోయింది. మేము వెళ్ళేసరికి ఆయన్ని చూడనివ్వలేదు. అమ్మ దిగాలుగా బెంచ్ మీద కూర్చునుంది. అమ్మ వదిన భుజం చుట్టూ చెయ్యేసి అండగా నిల్చుని ఉంటే అన్నయ్య డాక్టర్లు పురమాయించే పనుల మీద తిరుగుతున్నాడు. ఆ రోజంతా మాకు కంగారుగానే గడిచింది. ఒకరికొకరం తోడుగా ధైర్యం చెప్పుకుంటున్నట్లు ఒకే చోట కూర్చున్నాం. నా తల్లి బయటపడట్లేదు, కానీ ఆవిడెంత కదిలిపోయిందో ఆ మొహం చూస్తే ఇట్టే పసిగట్టేయొచ్చు. భార్యాభర్తల బంధం ఇంత బలంగా ఉంటుందా? జీవితాలే ముడిపడి ఉంటాయా? మరి మా ఇద్దరి విషయంలో ఎందుకు అలా జరగట్లేదు? అతనికి ఏదైనా జరిగితే నేను అందరిలాగే బాధపడతానేమో కానీ ఇలా కృంగిపోతానని గ్యారంటీగా చెప్పలేను. అంత విషాదంలోనూ నా ఆలోచనలు నాకే చిత్రంగా అనిపించాయి. ఆధారపడడం ఆప్యాయతకి పునాదేమో. ఆ రోజు రాత్రి 10 అవుతూ ఉండగా నా భర్త ఇంటికి వెళ్ళిపోతానన్నారు. అతను ఇంకా ఉంటే బాగుండుననిపించింది నాకు. నా ఆలోచన నాకే ఆశ్చర్యం కలిగించింది. అయినా ఉండమంటే అతనేం జవాబు చెప్తాడో నాకు తెలుసు. ఇంట్లో అన్నయ్య కూడా లేడు, వాళ్ళు ముగ్గురిని ఎలా వదిలేస్తామో అంటాడు. అందుకే అతన్నేం ఆపలేదు. స్పృహ వచ్చాక బాగా కంగారు పెట్టానా అమ్మా అన్నారు నా తండ్రి వాత్సల్యంగా. ఆయన్ని ఆ స్థితిలో చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నిన్నటి నుంచి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉన్నట్లున్నారు. మీ అత్తయ్య ఇక్కడే ఉంటుందిలే అన్నారు ఆయన మా వదినతో. మా వదిన చాటుగా కళ్ళు తుడుచుకోవడం నాకే ఆశ్చర్యం కనబడలేదు. వాళ్ళు నలుగురి మధ్య ఎంత ఆపేక్షలు అల్లుకున్నాయో నాకు అర్థమైంది. మనసులో ఏమోలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ సంస్కారంతో దాన్ని మాపేశాను. నా తండ్రి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నేను ఒకరోజు అక్కడే ఉండి తర్వాత వాళ్ళ బలవంతం మీద మా ఇంటికి వచ్చేశాను. నాకు సంబంధించినంత వరకు ఆ సంఘటన ప్రభావం చాలా ఉంది. మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడే విధానం, ఆ ప్రేమ అభిమానాలు చూస్తుంటే నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనిపించింది. ప్రేమ అభిమానాలు పరస్పరం ఉండాలనే విషయం నేను మర్చిపోలేదు. ఆ నేపథ్యంలో నాకు నా భర్తకు ఉన్న పాత గొడవలు సమసిపోవడం నాకు ఆనందాన్ని కలిగించింది. నా బావగారి మాటలు గుర్తొచ్చాయి. నిజమే, భార్యాభర్తల మధ్య శాశ్వతమైన గొడవలంటూ ఏవీ ఉండవు, కనీసం ఇద్దరూ కలిసి ఉంటున్నంత వరకు. నేను ఇంటికి వచ్చేసరికి నా బావగారు టూర్ నుంచి తిరిగి వచ్చేశారు. నా తండ్రి గురించి కుశల ప్రశ్నలు వేశాడు. మేమిద్దరం కారులో కలిసి వెళ్తున్నప్పుడు మీరిద్దరూ మాట్లాడేసుకుంటున్నారా, నేను చెప్పలేదు లాంటి చవకబారు ప్రసక్తి ఎత్తలేదు. గమనించి సంతోషించినట్టు మాత్రం కనిపించాడు. నేను ఇంట్లో మరీ నాకు సంబంధం లేనట్లు మొహం ముడుచుకుని ఉండడం మానేశాను. సాధ్యమైనంత ఉత్సాహంగా అన్నింటిలోనూ పాలు పంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నా ఆడబొడుచుకి పెళ్లి సంబంధాలు ఇంటి వరకు రావడం వల్ల నా బాధ్యత పెద్దరికం పెరిగినట్టు ఫీల్ అయ్యాను.
నా ఆడబడుచు మొదటి పెళ్లి చూపులు నాకు బాగా గుర్తు. పెళ్లి జరుగుతోందా అన్నంత హడావుడి చేశాం. నా తోటి కోడలు నేను కలిసి ఇంటిని అలంకరించి మొత్తం స్వరూపాన్నే మార్చేశాం. పెళ్లివారు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి నా అత్తగారు కూడా మంచి జరీ చీర ధరించి బంగారు గాజులు చైన్ వేసుకుని తయారైపోయింది. పెళ్లి కొడుకు వాళ్ళ అంత స్థితిపరులు కాదేమో. అబ్బాయిని మాత్రం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని చేశారు. కుర్రాడు చూడటానికి అంత డాబుగా లేడు. వాళ్ళు మా ఏర్పాట్లు చూసి కంగు తిన్నట్లున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. వాళ్ళకేం లేదురా, అమ్మాయిని ఇచ్చుకునేటప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుని తెచ్చుకునేటప్పుడు లేని వాళ్ళ నుంచి తెచ్చుకోవాలని చెప్తారు. అందుకే నా కోడళ్ళ స్థితిగతులు నేను చూడలేదు. కూతుర్ని మాత్రం అలా ఇవ్వను అంది నా అత్తగారు. అది విని కంచీతో కొట్టినట్టయింది. నాకు రోషం తన్నుకొచ్చింది. కందిపోయిన మొహంతో నా తోటి కోడల కేసి చూస్తే ఆవిడ అసలు ఆ మాటలు పట్టించుకున్నట్టే లేదు. అప్పటి వరకు నేను తీసుకున్న నిర్ణయాలన్నీ గాలికి కొట్టుకుపోయినట్టయ్యాయి. ఎంత అహంకారం ఈవిడికి ఉన్నదేంటి, నాకు లేనిదేమిటి? కొడుకులిద్దరూ ఇంత సంపాదించి పోస్తున్నా సాంప్రదాయం పేరుతో కోడళ్ల చేత ఇంటి పనంతా చేయిస్తుంది. ఒక సొంత ఇల్లు, ఓ వాషింగ్ మిషన్ కూడా లేవు. స్థితిగతుల గురించి ఈవిడికేం తెలుసు? కొడుకుల్ని మించి కూతుర్ని అందరం ఎక్కించడం తప్ప అనుకున్నాను. నేను ప్రతి చిన్న విషయానికి విమర్శకి ఇంతలా రియాక్ట్ అవ్వడమే నా సమస్యలన్నిటికీ కారణం అనుకుంటా. తర్వాత నేను నా ఆడబడుచు పెళ్లి విషయం పట్టించుకోలేదు. చిట్ట చివరికి ఓ సంబంధం కుదిరింది. ఆ అబ్బాయి చూడడానికి బాగున్నాడు. పెద్దవ ఉన్నవాళ్ళు కాదు, కానీ ఒక్కడే కొడుకు. నా భర్త ఇంకా రాత్రింపవళ్ళు పెళ్లి ఏర్పాట్లలో మునిగి తేలుతూ వాళ్ళ అమ్మ ఇచ్చే ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. పరోక్షంగా నా అత్తగారు ఎంత మర్యాదలు చేస్తే ఆడపిల్లకి వాళ్ళ ఇంట్లో అంత గౌరవం ఉంటుంది. మనమేం లేని వాళ్ళం కాదుగా, వాళ్ళు అడిగినవన్నింటికంటే ఎక్కువే ఇచ్చేద్దాం అని అంటోంది. అన్నిటికీ డూడు బసవన్నలా తలువు పేచెట్టంత కొడుకులుంటే నువ్వెందుకు లేని దానివి అవుతావు తల్లి అనుకున్నాను కసిగా. పెళ్లి చీరలు, పెట్టుబడి చీరలు అని వేలకి వేలు ధారాళంగా ఖర్చు పెట్టారు. నేనన్నీ నిశ్శబ్దంగా చూడడం తప్ప మరేం చెయ్యలేదు. వీళ్ళ సూడో రియాలిటీ పట్ల అసహ్యం కలిగింది. మొత్తం మీద పెళ్లి రోజు దగ్గర పడింది. వెండి పళ్ళెము, చెంబు దగ్గర పేచీ వచ్చింది. మొదట డబ్బు ఇస్తే వాళ్లే తెచ్చుకుంటామన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత కొని తీసుకురావడం మీదే బాధ్యత అన్నారు. అక్కడ 3,000 దాకా తేడా వచ్చింది. ఈ మోసానికి నా భర్తకి ఒళ్ళు మండిందనుకుంటా. అప్పటికే నా ఆడబడుచు ఆ కుర్రాడు కలిసి షికార్లు కొడుతున్నారు. ఏ, నువ్వు ఆ కుర్రాడికి చెప్పుకోలేవు? వాళ్ళ అమ్మ నాన్నలకి సర్ది చెప్పుకోమని అని చెల్లి మీద ఎగిరాడు. వాడు మీలాంటి వాడే అయ్యుంటాడు అందామనుకున్నాను. ఆయన బాధపడుతూనే ఉన్నారన్నయ్య. అయినా పెద్దవాళ్ళకి ఏమని చెప్పుకుంటారు చెప్పు అంది ఆ అమ్మాయి నంగనాచిలా. తను కానీ స్త్రీ హక్కుల పరిరక్షణ సమితిలో చేరి ఉంటే తప్పకుండా ప్రెసిడెంట్ అయి ఉండేది అనుకున్నాను. నేను భయపడుతున్న సమయం రానే వచ్చింది. మొహమాట పడుతూనే 25,000 ఉంటే అప్పుగా ఇవ్వకూడదు అని నా భర్త నన్ను అడిగాడు. నాకు మండిపోయింది. నేనివ్వను అన్నాను ఖండితంగా. ఏ అన్నాడు తెల్లబోయి. మీ అమ్మని అన్నీ రాచరికపు అలవాట్లు కదా, కోడల్ని అడిగి తీసుకునేంత బీదరాలు ఎప్పుడైంది అన్నాను వ్యంగ్యంగా. ఆవిడేదో తెలియక మాట్లాడితే దాన్ని నువ్వు ఇంతగా సాధించాలా అన్నాడు దిగొస్తున్నట్లు. అవును, అవసరం అతనిది, మరి కష్టం కోడలిది, క్రెడిట్ కొడుకులది, లాభం ఆవిడది, ఆవిడ కూతురిది. నేను మాత్రం అన్నీ మర్చిపోయి ఇప్పుడు సాయం చెయ్యాలా అన్నాను మొండిగా. అతను నిస్సహాయంగా చూశాడు. నా తల్లిదండ్రులు లేని వాళ్ళంటుందా ఆవిడ? మరి కొడుకుల పెళ్ళిళ్ళకి కట్నం వసూలు చేసి ఉద్యోగం చేసే కోడళ్ళని దోచి కూతురు పెళ్ళి చేయాల్సిన కర్మ ఆవిడకెందుకు పట్టింది అన్నాను. అతనికి మొహం ఎర్రబడడం చూసి నేను ఇంక పొడిగించకుండా ఆపేశాను. అతను గిరుక్కన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కానీ నా మనసు చల్లబడలేదు. వాళ్ళకి పొదుపు తెలియదు, దేనికి ఖర్చు పెట్టాలో దేనికి మానేయొచ్చో తెలియదు. నేను ఇచ్చినా అదేదో అనవసరపు ఖర్చు చేసేస్తారు. సంసారపక్షంగా చేసుకునే వాళ్ళకేమో కానీ ఇలాంటి వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. నేను బండి కొంటానన్నప్పుడు అది అనవసరపు ఖర్చు అని కొట్టిపారేసిన విషయం ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం మరొకటి ఉంది. ఆడపెళ్లి వాళ్ళు పెళ్లి డాబుగా చెయ్యాలనుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు చాలా వస్తాయి. అలాంటి సమయాల్లో నా భర్త లాంటి వాళ్ళు బయటెక్కడో ఎక్కువ వడ్డీకి లెక్కలేనంత డబ్బు అప్పుగా తీసుకుంటారు. చిత్రం ఏమిటంటే అలా తీసుకుంటున్నప్పుడు భవిష్యత్తు ఊహించరు. తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భయపడరు, పశ్చాత్తాపపడరు. అవసరం వస్తే ఇంకోసారి అలా చేయడానికి కూడా వెనకాడరు. ఎప్పుడూ లేనిది నాకు నా అత్తగారి ఇంట్లో వాళ్ళ మీద చులకన భావం కలిగింది.
అందరూ నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారన్న ఫీలింగ్. అందుకే ఎవరేమనుకుంటారో అన్న ఆలోచనలు రావట్లేదు నాకు. నేను ఏదైనా ఆలస్యం చేస్తే మాత్రం వీళ్ళకి అడిగే హక్కు ఎక్కడిది అనే నిర్లక్ష్యపు భావం మొదలైంది. అది చాలా ప్రమాదకరమైన సంకేతం. నేను నా భర్త సఖ్యంగా ఉండాలని నా బావగారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇంట్లో వీళ్ళందరూ ఉండగా మేమిద్దరం అవగాహన ఏర్పరచుకోవడం అసంభవం అని నాకు అర్థమైంది. నా బావగారు కూడా ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపించాడు. అతనేం ఆలోచిస్తున్నాడు అనేది నాకు 2 రోజుల తర్వాత అర్థమైంది. గుంటూరులో ఎవరో దూరపు బంధువుల పెళ్లి ఉందని అందరినీ బయలుదేరి తీశాడు నా బావగారు. నా బావగారికి అప్పటికప్పుడు ఏదో టూర్ పని పడటం వల్ల ఆయన గుంటూరులో భార్యని తల్లిని వదిలి అట్నుంచట్టు వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు. ఆ ప్రయత్నం అంతా నన్ను నా భర్తని ఒంటరిగా వదిలేయడానికని అర్థమై నేను కృతజ్ఞతగా ఫీల్ అయ్యాను. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను వారం రోజులు సెలవు పెట్టేయాలని నిర్ణయించుకున్నాను. అతను పెట్టేస్తే బాగుండనుకున్నాను. జీవితంలో మొదటిసారిగా దొరికిన ఏకాంతం, దాన్ని అద్భుతంగా ఆనందించాలని నా తపన. సెలవు దొరకదోయ్, ఇన్స్ట్రక్షన్ ఉంది అనేశాడు నా భర్త. అది నేను ఊహించని జవాబు కాదు కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు అతను తొందరగా లేచి సాయం చేసేవాడు. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఆలస్యంగా నిద్రలేచి కలిసి పనులు చేసుకుని అతను రాగానే ఎక్కడికైనా షికారుకో సినిమాకో వెళ్ళి వచ్చి భోంచేసి కబుర్లాడుకుంటూ వెన్నెల్లో కూర్చుని కౌగిట్లో ఆదమర్చి నిద్రపోయి అలా ఊహించేసుకుని ఎంతో ఉత్సాహపడ్డాను నేను. మొదటి రోజు 8:30 అయినా అతను లేవలేదు. అతనే లేపాలని బ్రతిమాలి పేస్ట్ అందిస్తే గుణుస్తూ లేవాలని ఊహించుకున్న నాకు కంగారేసి అతన్ని లేపాను. అబ్బా, కనీసం ఇప్పుడైనా పడుకోనీయకూడదు, అందరూ ఉంటే ఎలాగూ కుదరదు అన్నాడు బద్ధకంగా. అదేమిటి, ఆఫీస్కి వెళ్ళరా అంటే వెళతాను అన్నాడు. మరి లేచి వంట పని చూసుకుందాం, మీరు వెళ్ళిన తర్వాత మిగతా పని నేను చేసుకుంటానులే అన్నాను త్యాగం చేస్తున్న ధోరణిలో. అబ్బా, ఇద్దరి వంటకి నేను కూడా అవసరమా? ఏదో ఒకటి వంట అయ్యాక నన్ను లేపు అన్నట్టు స్నానానికి నీళ్లు కూడా పెట్టేయి అన్నాడు అటు తిరిగి మూసుకు పెట్టుకుంటూ. వంటకి మీరు అవసరమై కాదు, ఇద్దరం కలిసి చేసుకుంటే సరదాగా ఉంటుంది అందాం అనుకున్నాను. కానీ అప్పటికే నాకు నిరుత్సాహం వచ్చేసింది. ఆలస్యం అయితే చూసావా, మా అమ్మ ఎలా కరెక్ట్ టైంకి వండేస్తుందో, నీకు చేత కాలేదు అని ఎగతాళి చేస్తాడేమోనని అతనికి అవకాశం ఇవ్వకూడదన్న పట్టుదలతో చకచకా 4 రకాల వంటలు వండి వడ్డించా తనకి. హడావిడిగా బాత్రూంలో దూరి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండానే కంగారుగా భోజనం ఏదో ముగించాననిపించి ఆఫీసుకి పరిగెత్తాడు. ఒక్కదాన్నే ఒంటరిగా ఫీల్ అవుతూ పని ముగించుకొని స్నానం చేసి 5 వరకు పుస్తకం చదువుతూ కూర్చున్నాను. తర్వాత లేచి మొక్కలకి నీళ్లు పోసి వంట ముగించేసి స్నానం చేసి కొత్త చీర కట్టుకుని ఈజీ చైర్లో వాలి ఫ్యాన్ గాలికి జుట్టు ఆరబెట్టుకుంటూ టీవీ చూస్తూ గడిపాను. అతను 7 దాటినా రాలేదు. అసహనంగా 7:30 వరకు, చిరాగ్గా 8 వరకు, భయంతో 8:30 వరకు గడిపాక అతను అలసటగా ఈసురోమంటూ వచ్చాడు. అతని అలసట చూసిన తర్వాత అప్పటి వరకు నాకు కలిగిన చిరాకుని అణుచుకున్నాను. నేను మంచినీళ్ళు తీసుకొచ్చి అందిస్తే తాగేశాడు. వడ్డిస్తుంటే స్నానం చేసి వచ్చాడు. తినేసిన తర్వాత నేను గిన్నెలు కడిగేసి వంటిల్లు శుభ్రం చేస్తుంటే తను టీవీ చూస్తూ కూర్చున్నాడు. తల్లికి వంటింట్లో అంత సాయం చేసేవాడు. ఒక్కసారిగా భర్త హోదా ప్రదర్శించడం నాకు చిరాకుతో కూడిన అసహనాన్ని కలిగించింది. అయినా నా మూడ్ని పాడు చేసుకోదలుచుకోలేదు. అగరొత్తులు వెలిగించి స్టాండు పడగదిలో గూట్లో పెట్టేసి తమలపాకుల పళ్ళెం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుని గదిలోకి అడుగు పెడుతుంటే అతని గురక సన్నగా వినిపించింది. నేను నిశ్శబ్దంగా పక్కన పెట్టేసి లైట్ ఆర్పి పక్క మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాను. నా గొంతులోంచి వెలువడిన బలమైన నిట్టూర్పు అతని గురకలో కలిసిపోయింది. మేముద్దరమే ఉన్న వారం రోజులు దాదాపు ఇలానే గడిచాయి. అతని నిద్ర నుండి ఆలస్యంగా లేవడం, ఆఫీస్ నుండి ఆలస్యంగా రావడం, నాకు నా లీవ్ వేస్ట్ అయిపోయిందనే భావన తప్ప మరేమీ మిగల్చలేదు. ఏ ఒక్కరోజు షికారుకు వెళ్ళలేదు, సినిమాకి వెళ్ళలేదు, కలిసి వంట చేయలేదు, వెన్నెల్లో కబుర్లు చెప్పుకోలేదు. భావుకత భార్యాభర్తల్లో ఎవరో ఒకరికే ఉండడం అంత దురదృష్టం మరింకేదీ లేదు. ఒకరోజు నా బావగారి దగ్గర నుంచి ట్రంకాల్ వచ్చింది. ఎలా ఉన్నారు, పరిస్థితులన్నీ చెక్కబడ్డాయా అని ప్రశ్నించాడు ఆయన. నేను నవ్వాను. నా నవ్వులోనే ఆయనకి సర్వం అర్థమైపోయినట్టుంది. 2 నిమిషాలు షేర్ల ధరల గురించి మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆఫీసు ఇన్స్పెక్షన్ రోజున అని ఏ రోజు 9:30-10 మధ్య తప్ప రాలేకపోయాడు అతను. సతీ అనసూయలా అతను వచ్చే వరకు గడప దగ్గరే దిగాలుగా తచ్చాడి
రాగానే అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వడ్డించేసి టేబుల్ శుభ్రం చేసుకుని మంచం ఎక్కేయడం. అతనికి ఓపిక మిగులుంటే నన్ను దగ్గరికి తీసుకునేవాడు. అంతా 3 నిమిషాల్లో అయిపోయేది. మొత్తం స్ట్రిప్ కూడా చేసేసేవాళ్ళం కాదు. ఇక అతను అటు తిరిగి గురక పెడుతుంటే నేను ఇటు తిరిగి ఆలోచనలు కూడా చేరని బ్లాంక్నెస్లోకి జారి రాత్రి తెల్లార్లు కూర్చునేదాన్ని. ఆదివారం వచ్చింది. అతనికి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా అని బద్ధకంగా అలాగే పడుకున్నాను. ఏ కళనున్నాడో నన్ను దగ్గరకు తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. నేను పరవశంగా కళ్ళు మూసుకున్నాను. ఆ ప్రైవసీ, సూర్యుడి తొలికిరణాల వెచ్చదనం నాలో ఏదో పులకరింతలు రేపుతుంటే అతని ఆర్ద్రత ఆవేశంగా మారి ఇద్దరం తదాత్మయంలోకి జారుతూ ఉండగా మోగింది కాలింగ్ బెల్. ఒక్కసారిగా మేము ఆకాశం నుండి పాతాళంలోకి తోసివేయబడ్డట్టు అస్తవ్యస్తంగా ఉన్న గుడ్డలతో నేను బాత్రూంలోకి పరిగెత్తాను. అతను కంగారుగా లేచి బట్టలు కట్టుకొని వెళ్ళాడు. వీధి తలుపులు తీసిన చప్పుడు వినిపించింది. క్షణం తర్వాత, ఏరా అబ్బాయి, ఎలా ఉన్నారు? ఇద్దరే ఉండి సుఖపడి ఉంటారేమో అనుకున్నాను అంటూ నా అత్తగారి కంఠం కంచులా మోగుతూ వినబడింది. నేను చీర కట్టేసుకుని ముంగుర్లు సవరించుకుంటూ బాత్రూం నుంచి బయటపడ్డాను. నా భర్త అందరికీ కాఫీలు కలుపుతున్నారు. 2 నిమిషాల తర్వాత వాళ్ళున్న గదిలోకి అడుగు పెడితే ముగ్గురు కూర్చుని ఊరు ముచ్చట్లు, బంధువుల విశేషాలు చర్చించుకుంటున్నారు. నా భర్తలో ఆ వారం రోజులుగా నేను చూడని హుషారు కనిపించింది. ఒక మంచి అనుభవంలోంచి బయటికి బలవంతంగా లాగబడిన నిస్పృహ ఛాయలు అతని మొహంలో ఏం కనిపించలేదు నాకు. ఎంత కాదనుకున్నా నా హృదయం చివుక్కుమంది. ఏంటమ్మాయి, ఎంత పొద్దెక్కినా ఇల్లు ఎలా చిందరవందరగా ఉంది? కొంపతీసి పాచి కొంపలోనే వండేస్తున్నావా ఏమిటి? అంది నా అత్తగారు. నేనేం జవాబు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఆ సమయంలో నా మూడు ఎలా ఉంటుందో తెలుసు కనుక నా భర్త తనే అందుకుని, లేదమ్మా, ఈరోజు ఆదివారం కదా అని నేనే పర్లేదులెమ్మన్నాను. పైగా మీరు వస్తారని కూడా తెలియదు కదా అన్నాడు. ఇది జరిగిన తర్వాత అతను గిల్టీగా ఫీల్ అయినట్టు కూడా కనిపించలేదు నాకు. నిజమే, వాళ్ళ అమ్మ వాళ్ళు తిరిగి వస్తే అతని తప్పు కాదు కదా. అయినా ఈసారి అతను బాధగా ఫీల్ అయి ఉంటే నేను ఆ వారం రోజులు డిసప్పాయింట్మెంట్ మర్చిపోగలిగి ఉండేదాన్నేమో. మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఆ తరువాత ఉదయమే నా బావగారు వచ్చారు. ఆయన నా మొహంలోని భావాలు చదవడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకు తోచింది. అంతేకాదు, అతను నా మానసిక స్థితికి జాలి పడుతున్నాడేమోనని కూడా అనిపించింది. ఆ రోజు కారులో అన్నాడు, కనీసం ఆదివారమైనా ఉపయోగించుంటారనుకున్నాను. అమ్మ వాళ్ళని ఆ రోజు వెళ్ళొద్దని ముందే చెప్పాను, అందుకే నేను రాలేదు. ఇలా జరుగుతుందనుకోలేదు అని సన్నగా నిట్టూర్పు విడిచాడు. మరేం పర్లేదులేండి, అప్పటికే మీ తమ్ముడు తన తల్లి మీద బెంగ పెట్టేసుకుని జ్వరం తెచ్చుకునే స్థితిలో ఉన్నాడు. వాళ్ళు రావడం మంచిదైంది అన్నాను. నా స్వరంలోని విరక్తి అతన్ని మళ్ళీ మాట్లాడనివ్వలేదు. మనిషి తాలూకా కోపం, చిరాకు, విసుగు మొదలైన అవలక్షణాలన్నీ జీవితం పట్ల అతడికి ఉన్న అసంతృప్తిపై ఆధారపడి ఉంటాయనుకుంటాను. అసంతృప్తి ఎక్కువయ్యే కొద్దీ చిరాకు తొందరగా వచ్చేస్తుందన్న సత్యం. ఈ సత్యాన్ని నిరూపించే సంఘటన మరుసటి ఆదివారం జరిగింది. నా అత్తగారు పని మనిషితో అంటోంది, ఇదిగో బట్టలు ఇప్పుడు ఉతకక్కర్లేదు, నిన్ను చూసుకోవడానికి ఎవరూ ఖాళీగా లేరు. నేనిప్పుడు గుడికి వెళుతున్నాను, మధ్యాహ్నం వచ్చి ఆ బట్టల సంగతి చూద్దు కానీ ఇప్పటికి వెళ్ళిపో అని. నా గుండె గుబిల్లుమంది. ఈరోజు ఆదివారం కాబట్టి పని అయ్యాక సీరియస్గా కూర్చుని ఆ రీసెర్చ్ వర్క్ ఓ కొలిక్కి తీసుకువద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం పని మనిషి వస్తే ఇక నాకు దానితోటే సరిపోతుంది. అందుకే హడావిడిగా వచ్చి ఆవిడతో ఆ సంగతి చెప్పి, నా వంటింటి పని అయ్యాక నేను చూసుకుంటాలేండి, కాసేపు దాన్ని ఆగమనండి అన్నాను. ఆవిడ కాస్తంత ముఖం చిట్లించి, మరేం పర్లేదు, నువ్వు కాకపోతే మరొకరు చూసుకుంటారులే, ఇప్పుడు హడావిడిలో వంటింటి పని తగలట్టకు అనేసింది. నాకు ఒళ్ళు మండిపోయింది. ఇంట్లోకి పెద్ద కోడలు రాకూడదు కదా, నేను కాక చూసుకోవడానికి మరొకరెవరున్నారో ఆవిడికి అనుకుంటూ తీవ్రంగా ఓ చూపు మా ఆయనకేసి విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆవిడ గుడి నుంచి తిరిగి వచ్చేసరికి దాదాపు 1 గంట అయింది. అప్పటికి నేను భోజనం పూర్తి చేసి నా పేపర్లు, జర్నల్స్, పుస్తకాలు, సరంజామా అన్నీ ముందేసుకుని వాటిలో మునిగిపోయాను. నా భర్త మంచం మీద అడ్డదిడ్డంగా పడుకుని పార్టీ జోక్స్ చదువుకుంటూ మధ్య మధ్యలో పెద్దగా నవ్వేసుకుంటున్నాడు. మా అత్తగారు భోజనం చేసి నడుం వాల్చగానే పని మనిషి వచ్చింది. అది రాగానే నా అత్తగారు ఆపసోపాలు పడుతూ లేచి తలుపు తీసింది. అది చూసి నా భర్త కొంచెం మొహమాట పడుతూనే, ఇంకా నీకు చాలా రాసుకోవాల్సింది ఉందా అని అడిగాడు. అతను ఏం అడగాలని అలా మొదలుపెట్టాడో అర్థమై నేను అవును అన్నాను, కనీసం తల కూడా ఎత్తకుండా. నా అత్తగారు అక్కడ సణుక్కుంటోంది. పొద్దున్నే అది అంటే నేను చెప్పినప్పుడు వినుండాల్సింది.
ఇంకో అరగంటలో టీవీ అవార్డు తెలుగు సినిమా వస్తుందట. తెలియక దీన్ని రమ్మన్నాను అని ఇక నా భర్త ఆగలేక, ప్లీజ్ కాస్త వెళ్ళి చూసుకోకూడదు, తర్వాత చదువుకుందుగాన్లే, అమ్మ అలసిపోయినట్టుంది అన్నాడు. నా అత్తగారు ఎప్పట్లాగే చెవులు రిక్కించుకుని ఉందనుకుంటాను. ఎందుకు లేరా అబ్బాయి, అది చదువుకోవాలని ముందే చెప్పింది అని సన్నాయి నొక్కింది. తర్వాత చదువుకుంటుందిరే, దానికి తొందర ఏమిటి? బలవంతంగా కోపాన్ని అణుచుకుంటూ, మీరు తీరిగ్గానే ఉన్నారుగా, మీరెళ్ళి చూసుకోండి పని మనిషిని అన్నాను. అర్థం లేకుండా మాట్లాడుకో, పని మనిషిని నేను చూసుకోవడం ఏమిటి? అతను అంటుండగానే ఆవిడ రివ్వుమని గదిలోకి వచ్చేసింది. అవునే, వాడు చూసుకోవడం ఏమిటి? అదో ఏదో అప్పుడప్పుడు నాకు సాయం చేస్తాడని అంతలోకి అయిపోయాడా అంది మొహం ఎర్రగా చేసుకొని. ఆవిడిని నా గదిలోంచి బలవంతంగా మెడకబెట్టి బయటికి గెంటాలన్న కోరికని బలవంతంగా ఆపుకొని, ఇందులో లోకువైపోవడం ఏముంది, ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్నారు కాబట్టి చూసుకోమన్నాను అన్నాను మరింత చిరాగ్గా. ఆవిడేదో అనబోతే ఆయన కల్పించుకుని, అమ్మా నువ్వు వెళ్ళి పడుకో, నేను చూసుకుంటాంలే అని ఆవిడని పంపేసి నా వైపు తిరిగి, అమ్మతో అలాగే నా మాట్లాడేది అని అడిగాడు తీవ్రంగా. నేను ఆవిడతో మాట్లాడలేదు, ఆవిడే మన గదిలోకి వచ్చి మాట్లాడింది అన్నాను నేను నిర్లక్ష్యంగా. షటప్, నోటికొచ్చినట్లు వాగకు అన్నాడు. నేను మొహం తిప్పేసుకుని నా పుస్తకాల్లో మునిగిపోయాను. అక్కడితో అది సమసిపోయేదేమో, కానీ అతను విసురుగా లేచి నా ముందు నించుని, అసలు ఏం చూసుకుని నీకెంత మిడిసిపాటు? మొగుడంటే బొత్తిగా లక్ష్యం లేకుండా ఓ పాలేరు వెధవలా ట్రీట్ చేస్తావు. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అన్నాడు కోపంగా ఊగిపోతూ. ఇప్పుడేం జరిగిందని ఇంత చిందులేస్తున్నారు? నేను ఈరోజు చదువుకుంటానని ముందే చెప్పాను. మీరు తీరిగ్గా ఉన్నారు కాబట్టి చూసుకోమని ఇప్పుడు చెప్తున్నాను. దానికింత రాద్ధాంతం దేనికి అన్నాను సిన్సియర్గా తెల్లబోతూ. ఇక్కడ ఎవరూ తీరిగ్గా ఉన్నారని కాదు, పొద్దున్న ఆవిడ నీ మాట వినలేదని ఇప్పుడు నువ్వు దెప్పి పొడుస్తున్నావు అంతేగా? ఆయనకి పిచ్చెక్కినంత పనైంది. యూ, హౌ డేర్ యూ, నీకు ఎంత అహంకారం, నీకు ఎంత అహంకారం! ఆ బోర్డు చదువు చూసుకునేగా అంత మిడిసిపాటు, ఇంటి పనులు చక్క పెట్టుకోవడం రాదు, చదువుతోంది బోర్డు చదువులు అని అరిచాడు. నేను కామ్గా లేచాను. అవును, నాది మిడిసిపాటే. ఆ చదువు చట్టబండలు లేని వాళ్ళకే మిడిసిపాటు ఉంటే నాకెందుకు ఉండకూడదు అన్నాను. నేను అంత సిల్లీగా మాట్లాడగలనని అప్పుడే తెలిసింది. ఆ వెధో పిహెచ్డి ఎవరిని ఉద్ధరించడానికి? అయినా నిన్ను కాదు, చదువుల పేరుతో సంసారాలని కూల్చుకునేలాగా నిన్ను పెంచినందుకు మీ వాళ్ళనాలి అన్నాడు. నేను ఒక్కసారి రుద్రావతారం ఎత్తాను. మధ్యలో మా వాళ్ళవి పేరెత్తితే మర్యాదగా ఉండదు, అసలు ఆ అర్హత కూడా లేదు మీకు అన్నాను. అర్హత అంటే నీ దృష్టిలో ఆ డిగ్రీలేనా? ఏ డిగ్రీలతో నీ తోటికోడలు అంత సాఫీగా కాపురం చేస్తోంది? ఏ రోజైనా అన్నయ్య వదినల మధ్య గొడవలు రావడం నువ్వు చూసావా? అలాగే ఏ రోజైనా గొడవలు లేకుండా మనం ఉన్నామా? చిచ్చే, ఇంట్లో ఉండాలంటేనే కంపరమెత్తుతోంది. ఓ ఆడదాంతోనే కాపురం చేస్తున్నానా అనే సందేహం వస్తోంది అంటున్నాడు. నాకు అసలు కాపురమే చేస్తున్నానా అనే సందేహం వస్తూ ఉంటుంది అన్నాను నేను అంతే స్థిరంగా. ఆ క్షణమే అతడితో తాడో పేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చాను. కానీ అంత సాహసం చేయలేకపోయాను. నాకు గుండెల్లో ఎక్కడో మంట మొదలైంది. ఎలాంటి వాళ్ళతో పోలుస్తున్నారు నన్ను? పైగా నా ఇంట్లో వాళ్ళని అంటాడా? నా అన్నయ్య కాలి గోటికి సమానమా ఇతను? నాకు అహంకారమా? ఈ ఇంట్లో ఆడవాళ్ళకి ఉన్న అహంకారం కంటే ఎక్కువగా ఉందా నాకు? నాలో లేనిది ఆ డిప్లొమసీయేగా. నావి బోర్డు చదువులా? నా తెలివితేటలు నయా పైసాకి కొరగావా? నాకు సంసారం చేయడం రాదా? నేను అసలు ఆడదాన్నే కాదా? నా మనసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తాడతను? నేను పోట్లాడుతున్నాను, కానీ ఇలా ఆగర్భ శత్రువుల్లాగా ఈటెల్లాగా మాటలతో గాయపరచనే. కేవలం నా హక్కుల కోసం పోరాడుతున్నాను. నేను చదువుకోవడం, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం వీళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. అదీ కాక నా మొగుడికి నామోషి, పెళ్ళాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేడా అని తన వాళ్ళు అనుకుంటారనే ఫీలింగ్ ఉందేమో. అది కవర్ చేసుకోవడానికి తన మగతనాన్ని ఇలా ప్రదర్శిస్తున్నాడు. జీవితంలో ఏం కోల్పోతున్నాడో అతనికి అసలు అర్థమవుతోందా? గుమ్మం దగ్గర నుంచి మాటలు వినటంతో నేను ఆలోచనల నుంచి తేరుకున్నాను. నా బావగారు బయట నిలబడి, పని మనిషి ఎదురుగా జరిగింది చాలు, నువ్వు ఊరుకోరా, మీ వదిన చూసుకుంటుందిలే పని అని నా భర్తతో అనేసి, నువ్వు ఇక గొడవ ఆపేసి చదువుకోమ్మా అని కదలబోయాడు. వదినెందుకు చేయాలన్నయ్య? తను రెస్ట్ తీసుకుంటుంది, ఇది వెళ్తుందిలే. పని చేయడానికి తీరిక లేదు, కానీ రాద్ధాంతం చేయడానికి మాత్రం ఎక్కడ లేని టైము ఉంటుంది అంటున్నాడు.
అంత కోపంలోనూ ఆ పాయింట్ నచ్చింది నాకు. నా భర్త చెప్పింది నిజమే. ఇంత గొడవ పడే బదులు వెళ్ళి ఆ పనేదో చూసుకుంటుంటే సరిపోయేది. తర్వాత వచ్చి చదువుకోవడానికి కనీసం మూడు బాగుండేది. నిర్లిప్తంగా నా పుస్తకాలు మూసేసి లేచాను. నా మొహంలోని నిర్లిప్తత చూసి నా బావగారు నా భర్తతో ఏదో అనబోతుంటే, పర్లేదు ఇక ఎలాగో చదువుకోలేనులేండి అని వంటింటి వైపు నడిచాను. నేను అక్కడికి వెళ్ళగానే అప్పటి వరకు మొహం గంటు పెట్టుకొని చదువుతున్న కాశీ మజిలీ కథల పుస్తకాన్ని చేతిలో పట్టుకునే పని మనిషికి సూచనలు ఇస్తున్న నా తోటికోడలు మహదానందంగా ఆ పనిని నాకు అప్పగించేసింది. చుట్టూ జరుగుతున్న విషయాలతో తనకేమాత్రం సంబంధం లేనట్టే నా అత్తగారు టీవీలో లీనమైపోయి తిరుగుబాటు అనే తెలుగు సినిమా చూస్తోంది. చేతిలో స్టెన్గన్ ఉంటే ముందు ఈవిడని, తర్వాత అందరినీ తూట్లు పడేలా కాల్ చేయాలన్నంత ఆవేశం తన్నుకొచ్చింది. ఏమీ చేయలేని నిస్సహాయత, ఫ్రస్ట్రేషన్ అయి మనసును కాలుస్తోంది. ఇలా జరిగిన ప్రతిసారి నాలో ఏదో ఒక దారుణం చెయ్యాలన్న భావన రావడం, వెంటనే నిస్సహాయత, నిర్లిప్తత, రాజీ. అతను మాత్రం మరుక్షణమే అసలేమీ జరగనట్లుగా అతి మామూలుగా కూల్గా మారిపోవడం, ఆ ధోరణి నా ఆహాన్ని మరింత దెబ్బతీస్తోంది. మనస్సుని శూన్యం ఆవరిస్తోంది. ఏం బతుకుతున్నాను. ఇంత గొడవ జరిగినా, నేనెంత రాద్ధాంతం చేసినా చివరికి సర్దుకుపోక తప్పట్లేదు. నేను పంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాను? బహుశా అతనికి ఇక్కడ ఉన్నా లేకపోయినా ఈ సంసారం మీద ఆశలు వదులుకునే స్థితిలో నేను లేనేమో. నేను రోజు రోజుకి సగటు భారత స్త్రీకి ప్రతినిధిగా మారుతున్నానా? నాకు నా పుట్టిల్లు గుర్తొచ్చి దిగులేసింది. ఎంత స్వేచ్ఛగా నిశ్చింతగా ఉండేదాన్ని. ఇక్కడ ఏడవడానికి కూడా ప్రైవసీ లేదు. ఓదార్చడానికి ప్రేమించే భర్త తోడు లేడు. వీళ్ళందరిలోకి ఏం తీసిపోయానని నన్ను ఇలా వేరు చేసి మాట్లాడతాడు? ఎన్నో ఏళ్ళు వేరే వాతావరణంలో పెరిగి హఠాత్తుగా ఈ ఇంటికి వచ్చిన మనిషి ఇక్కడ అలవాటు పట్టడానికి సాయపడాల్సింది పోయి నా భర్త అందరి ఎదురుగా నానా మాటలతో ఎందుకు అవమానిస్తాడు? అతడే అలా చేస్తే నాకు మిగతా వాళ్ళేం గౌరవిస్తారు? ఆ ఇంట్లో నా స్థానం ఏమిటో అర్థం కాని అయోమయంతో ఆ వాతావరణంలోంచి పారిపోవాలన్న కోరిక పెరుగుతోంది. గుండెలో తెలియని బాధ ఏదో రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. విన్నారు కదండి. కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.